నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. అక్రమంగా గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్న 4 వ్యక్తులను నల్గొండ జిల్లా త్రిపురారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన కొమ్మర శివ, చల్ల అంజి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మాడుగులపల్లి, అడవి దేవులపల్లికి చెందిన పిల్లి మణికంఠ, దండు వినోద్, బండి కోటేష్లకు విక్రయించడంతో పాటు మరికొంతమందికి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. కాగా త్రిపురారం శివారులో గల గంగదేవరమ్మ గుడి వద్ద 4 గంజాయిదారులని పట్టుకున్నారు. నిందితులతో పాటు 1.60 కేజీల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని కోర్టుకు రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గంజాయి నిర్మూలన ఆపరేషన్లో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన ఎగ్జిక్యూషన్ క్రమంలో ఈరోజు అన్ని చోట్ల కూడా మిర్యాలగూడ డివిజన్లో అన్ని చోట్ల కూడా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో మిర్యాలగూడ త్రిపురారం పోలీస్ స్టేషన్ మిర్యాలగూడ డివిజన్ ఆలియా సిఐ సతీష్ మరియు ఆలియా ఎస్ఐ త్రిపురారం ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో వీళ్ళకి ఈరోజు వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా త్రిపురారం అవుట్స్కట్స్లో ఒక 4 మనుషులు గాంజాయి సేవించడానికి ఒక సప్లయర్ తీసుకొచ్చినటువంటి గాంజాయి గురించి అందరూ వెయిట్ చేస్తుండగా వాళ్ళని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళు 4 కూడా దీంట్లో మొదటి అతను కొమెరే శివ, ఇతను మార్చర్లకు చెందినటువంటి వ్యక్తి. తర్వాత దీంట్లో మణికంఠ, వినోద్ అండ్ కోటేష్, వీళ్ళు 4 కూడా ఇద్దరు మాడుగులపల్లి మండలానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు మునిమాణిక్యం అడవిదేవరపల్లికి చెందిన వాళ్ళు. దీంట్లో ఈ కొమెరా సీను అనే అతను, ఈ కొమెరే శివ ఇతను ఏఓబి నుంచి అంటే వైజాగ్ విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి కొంతమంది ద్వారా అతను స్వయంగా ఈ ముదిమాణిక్యంకి చెందినటువంటి సీను ద్వారా ఇక్కడ ఉన్న యువతకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు 1 కిలో 600 గ్రాముల గాంజా ఈ శివ తీసుకొని త్రిపురారంకి రావటం, అక్కడ ఈ ముదిమాణిక్యానికి చెందినటువంటి సీను మిగతా ఇద్దరు కూడా దీన్ని పంచుకొని వాళ్ళు సొంతంగా కన్జ్యూమ్ చేయడానికి, తర్వాత దాన్ని వేరే వాళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్మటానికి వాళ్ళు వెయిట్ చేస్తుండగా ఎస్ఐ గారికి ఒక సిబ్బంది ద్వారా వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళని 4 కూడా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి 1 కిలో 600 గ్రాముల గాంజాయిని మేము స్వాధీనం చేసుకోవటం అయింది. వీళ్ళు ఇచ్చిన లీడ్ ద్వారా ఈ శివ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు గాంజాయి అనేది కూడా మాకు పూర్తి సమాచారం వచ్చింది. దీంట్లో ఆపరేషన్ కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ కూడా చేస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనైనా గాంజాయి రవాణా చేసినా, కొన్ని అమ్మటం చేసినా, చివరికి దీన్ని కన్జ్యూమ్ చేసినా చట్టరీత్యా చాలా సీవియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి అందరికీ కూడా మేము స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాము. దయచేసి గాంజాయి బిజినెస్ అనేది పూర్తిగా బంద్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే దగ్గర నుంచి కూడా బార్డర్ దాటి మా దగ్గరికి ఎట్లా వస్తుందనే దాని మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది. సో ఈ విషయంలో ఏ స్థాయిలో అమ్మినా, కొన్నా, రవాణా చేసినా, చివరికి కన్జ్యూమ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి, వారికి ఎటువంటి సమాచారం ఉన్నా మాకు అందించి ఈ గాంజాయి నిర్మూలనకి మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.